ఇంట్లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్పు. రేయ్, ఆఖరి సార్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్ల ఆపలేసి కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు. చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది. మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడరా? 9th floor. బుల్లబ్బాయ్, నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూస్తుండు. సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఆ అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? బుల్లబ్బాయ్, నువ్వు లిఫ్ట్లో రా. మీరు రా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరినీ. తెలియదు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ, నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నేను ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలని చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? రా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను. శుభలక్ష్మి రా, తొందరరా, త్వరగా. ఇటు వెళ్ళిపోదాం, రండి త్వరగా. ఏ లక్ష్మి, భయపడకు, నీ చెయ్యము ఎక్కు. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరరా. జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా, ఇటు ఇటు. మా అత్తయ్య.
బుల్లబాయ్ అచ్చుడు. రేయ్ నువ్వు అటు చూడు. ఒక నిమిషం ఆగండి. ఏయ్, దాక్కు వెనకాల పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. Hold on, hold on. ఆపండి. బస్ ఆపండి. రేయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. రేయ్, మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు. సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఆగండి. Hold on. ఏంట్రా? రేయ్, మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి. నేను Take care రా. చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావరా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఆ? ఇది బాగా ఓవర్నా. అసలు జంపేవాడిని అయితే రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు అదండి. అంతా చూసాం, ఎక్కడా లేదు. ఏయ్, వీళ్ళందరూ లోపలేంట్రా. ఏయ్, లోపలికి పని అంటే అడిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావరా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడరా మా మీద విరుచుపడతావరా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? ఆ? కృష్ణ మెల్లిగా. 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతరా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి, అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా, నువ్వు గొప్పడు. మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, ఆ లక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఒరేయ్, ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. ఇట్లా వెళ్ళిపోయిందా? పారిపోతుంది, చెప్పేస్తుందేమో. రేయ్, అమ్మాయి మొత్తం వినేసిందిరా. అమ్మాయి ఏం చెప్తుంది అనుకో, మన పొజిషన్ ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు వాళ్ళు కారు. చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు. దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అంటున్నావే? ఎవడు వాడు? తెలీదు బాబాయ్. బుల్లబాయ్, వాడంతా నీ బయటికి లాక్కురా.
చూడు వీళ్ళలో ఎవడో చెప్పు చెప్పు తెలీదు బాబాయ్. చూడు మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు చెప్పు చెప్పు వాడెవడో వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి ఓ ఇక్కడే నరికి పోగులు పెడతా చెప్పు వాడికి తెలుసా వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో వీడేనా చెప్పు వీడు కదా వీడిని చూడు వాడేనా చెప్పు సరిగ్గా చూడు మీనా చూడు సరిగ్గా చూడు వీడేనా వాడే కదా ఓ! వీడా వాడేనా చెప్పు వీడేనా చెప్పు వీడు కదా చెప్పు వీడేనా చెప్పు వీడా చెప్పు వీడా వీడేనా చెప్పు వీడేనా వీడు కాదు ఏయ్, వీడా చెప్పు చెప్పు వీడా వీడి ప్రాణాలు తీస్తా చెప్పు 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు అర్థం కావట్లేదా చెప్పు సరిగ్గా చూసి చెప్పు చెప్పు నాకు తెలియదంటే నమ్మరే. వదిలిపెట్టండి. చెప్పు చెప్పు వీడా చెప్పు అల్లరా. కళ్ళు తెరిచి చూడు మీనా కళ్ళు తెరిచి చూడు చెప్పేనా చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. రా రాలే. చూడు చెప్పు చూడు మీనా కళ్ళు తెరిచి చూడు చెప్పేనా వీడా చెప్పు చూడు మీనా చూడు ఈడే కదా. చెప్పు మీనా ఈడే కదా